తొలి వన్డేలో గెలవాల్సిన మ్యాచ్ను టైగా చేసుకున్న టీమిండియా రెండో వన్డేలను 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో సిరీస్ను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం జరుగుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది, లేదంటే శ్రీలంక వశం అవుతుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో వైఫల్యం నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్తో పాటు పేస్ ఆల్రౌండర్ శివం దుబేపై లేదా శ్రేయస్ అయ్యర్పై వేటు వేసే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో రిషబ్ పంత్తో పాటు రియాన్ పరాగ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. క్యాచ్లను నేలపాలు చేశాడు. బ్యాటింగ్లోనూ డకౌట్గా వెనుదిరిగి తీవ్ర నిరాశకు గురిచేశాడు. మరోవైపు శివం దుబే సైతం పేలవ బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారాడు. వరుసగా 2 మ్యాచ్లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వన్డేలో విజయానికి 1 పరుగు కావాల్సిన సమయంలో ఎల్బీగా వెనుదిరిగి మ్యాచ్ టైకి కారణమయ్యాడు. రెండో వన్డేలో కూడా డకౌట్ అయ్యాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ తొలి వన్డేలో 23 పరుగులు చేయగా రెండో వన్డేలో 7 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, శివం దుబే లేదా అయ్యర్ స్థానంలో రియాన్ పరాగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.